లేటెస్ట్గా ఈరోజు కూడా మనం చూసాం. అంటే చైనా ఏఐ టెక్నాలజీ ద్వారా యుఎస్ యుద్ధ నౌకలు విమానాలు ఏ రీతిలో వస్తున్నాయి అంటూ గుర్తిస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని కొన్ని వార్తలు చూసాం. అంటే చైనా రష్యా ఇండైరెక్ట్గా యుద్ధంలో దిగినట్టే కదా. 100 ఇండైరెక్ట్గా మొదటి నుంచి, అంటే ఓవర్ట్లీ కాకుండా కోవర్ట్లీ అంటారు. ఓకే, అంటే నర్మగర్భంగా అండర్ ద కార్పెట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటంటే కనపడకుండా 100% ఇరాన్కి చైనా, రష్యా, నార్త్ కొరియా, ఓకే, ఇలాంటి కంట్రీస్ తప్పనిసరిగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు వరకు చైనా ఎందుకు బయటపడట్లేదంటే, చైనా ఎప్పుడైనా సరే ద ఆర్ట్ ఆఫ్ వార్ సుంజు అని ఆయన చెప్పిన దాని ప్రకారము ఎనిమికి కనపడకుండా వేరే శత్రువును ఉపయోగించి ఆ శత్రువు ద్వారా ప్రధాన శత్రువును కొడతాం అనేది సుంజు చెప్పిన ది ఆర్ట్ ఆఫ్ వార్ లో ఒక విశ్లేషణాత్మక విధానం అన్నమాట. పాలసీ, వన్ ఆఫ్ ది పాలసీస్ టు కండక్ట్ ఎ వార్. సో దాని మూలంగా చైనా కనపడట్లేదు. కానీ ఇరాన్కి ఉన్న శక్తి, ఒక చెయ్యి రష్యా అయితే ఇంకో చెయ్యి చైనా అయితే, అన్నిటికీ మించి ఇరాన్ 46 ఏళ్లుగా యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను ఇరాన్ గెలిచిందని చెప్పట్లా, అమెరికా ఓడిపోయిందని చెప్పట్లా. యుద్ధాన్ని మీరు ఇందా చెప్పారు, సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్ గా చెప్పాలి అంటే న్యూస్ పేపర్ లో చదివి విశ్లేషణ ఒకటి, నేను ఇజ్రాయెల్లో ఉండి ఇజ్రాయెల్లో చదువుకొని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్స్ లో ముఖ్యంగా ఏరియల్ షరాన్, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు, ఇలాంటి షిమెన్ పెరెజ్ లాంటి వాళ్ళని నేను స్టూడెంట్గా ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు వాళ్ళు హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలము, బారిలాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడు కలవటం జరిగింది. అలానే ఫ్రెండ్స్ ఇన్ ఇరాన్, ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ ఇన్ ఇరాన్, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ జేఎన్యూ అమెరికన్ స్టడీస్. మా ఫ్రెండ్స్ ఇన్ ఇరాన్లో కానీ లేదా టర్కీలో కానీ మిగతా పశ్చిమ ఆసియా దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత అక్కడ ఇప్పుడు ఉంటున్న వాళ్ళతో అన్ని క్రోడీకరించి ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ టీమ్ మేమంతా స్టడీ చేసిన తర్వాత ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, థర్డ్ స్టేజ్ ఆఫ్ ద వార్ అతి భయంకరంగా మారబోతుంది.